ఉన్నాడు. ఆయన ఎవరో ఎరికేనా? మీకెందుకు తెలియదుల్లా? మన జంగిరెడ్డి అన్న. పొట్టు పొట్టు ఆకలుంది, ఆయాషే మెట్టు మెట్టు ఎక్కుతారా, ఆయాషే అరే పేరు పత్తా లేనో నిర్రా, ఆయాషే ప్యారడైజ్ కి అడ్రస్ అయితా. ఆయాషేర్. మరి ఆ పొట్టు పొట్టు ఆకలి తీరిందా? మరి మెట్టు మెట్టు ఎక్కుకుంటా ఇంకా ఇంకెంత ఎత్తుకెదగాలనుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అమ్మా. ఎట్లున్నావు అన్న? బాగున్నా. అసలు మంచిగా ఉన్నావా అని అడగద్దన్న, అదే. ఎందుకంటే పొట్టు పొట్టు సక్సెస్ వచ్చినాక మంచిగా ఉండరా? ఇక హే నీ అయ్యా జాగీరా, చల్ మా ఓడొచ్చిండ్రా, ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే, చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. అరే పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్, బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో అడలురో దడలురో, కొడుతరో తొడలురో, తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. అడలురో దడలురో, కొడుతరో తొడలురో, తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ సింహంలా ఎట్లా అమ్మనంట చూడుండ్రి. ఆ గొంతుకు ఎక్కడన్నా లేదు, మన జంగిరెడ్డి అన్న గొంతులోనే ఉన్నది అనుకోవాలి. నిజమన్న, అసలు శభాష్ అన్న, మంచిగా వాడినవు. నాతో పాటు ఆగ్నూరు దేవయ్య మా మిత్రుడు కూడా ఇద్దరు కలిసి అన్న. ముందుగాల నీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అట్లనే ఈ సాక్షి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి పాటతోని సక్సెస్ వచ్చినాక ఈ ఉగాది పండుగ ఇంకింకా స్పెషల్ అయింది కదా మీకు? అంతే కదమ్మా. ఇప్పుడు కొత్త రుచులు, షెడ్ రుచులు అంటారు కదా, అన్ని రుచుల్లో ఇంకా మనకి నాకు ఇది ఒక కొత్త రుచి అన్నమాట. మీరు షెడ్ రుచులు అన్నారు కాబట్టి మరి అందులో తీపి, పులుపు, కారం, వగరు అన్ని ఉంటాయాయే. మరి ఇస్వంటికి సంబంధించిన ఏమన్నా సంఘటనలు, సన్నివేశాలు మీ లైఫ్ లో జరిగినాయా? జీవితమే షెడ్ రుచులతో మనకు ముడిపడి ఉన్నది కాబట్టి జరుగుతుంది. ఒక మంచి పాట పాడితే అదొక ఆనందం, కొంచెం ఒక మధురమైన పాట అది తీపి, అంతే కదా. ఏదన్నా ఉగాది పచ్చడి ఏ రకంగా ఉంటుందో అట్లనే ఉంటుంది మన జీవితం కూడా, మనది కూడా అట్లే సేమ్ అన్న. మరి ఈ షేర్ పాటతోని ఆ పొట్టు ఆకలి తీరిందా, లేకుంటే మరి ఇంకా మెట్టు ఎక్కుకుంటా ఇంకా పెద్ద సినిమాలల్లా ముందు ఎసొంటి సినిమాలల్లా వాడాలని మీకున్నదన్న? ఇంతకు ముందు కూడా నేను దసరా సినిమాలో ఒక చిన్న బిట్టు పాడా నేను. ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అట చెప్పనికి రాదు, ఒక్కొక్క హీరోలో ఒక టాలెంట్ ఉంటుంది, అవునా? ఒక్కొక్కరి లోపల ఒకటి ఉంటుంది, అదే మనం వాళ్ళని చూస్తూ ఫాలో అవుతూ పోవాలంతే. మీకు ఇష్టమైన హీరోతోని ఆ హీరో సినిమాలో పాడే అవకాశం వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎగిరిగా అంతేస్తా. అంతేనా? మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, ఇప్పుడు ఉండేది ఎక్కడ? నేను పక్కా పాలమూరి పిల్లగాన్ని, ముచ్చటే సవాలు లేదు. అయితే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మహాదేవునిపేట. నేను అక్కడ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచే మనకి ఈ ఆడుతూ పాడుతూ వచ్చినాం. ఒకరి దగ్గర ఇట్లా పక్క గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అట్లా ఏం లేదు, మీ ఓన్ టాలెంట్ తోనే. చిన్న ఉన్నప్పటి నుంచి ఇంకా మేము అసలు అట్లా ఎట్లా అనిపించింది అన్న? అంటే నేను కూడా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనిపించలేదా? పాటలు ప్రపంచానికి ఎట్లా రావాలనిపించింది? చదువే మళ్ళా మా ఊర్లో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మా ఊర్లో ఒక 5వ తరగతి వరకు ఉన్నది. అక్కడ చదువుకున్న తర్వాత ఒక గంగారం బిజినపల్లి అని ఉంది మా కాడ. ఇంకా అక్కడ చదువుకుంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇటు బయటకు వచ్చినాం పాలిటెక్నిక్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్. అప్పుడు అక్కడ చదువుకున్నాం మహబూబ్ నగర్. పెద్ద చదువులు అప్పట్లో చదివింది మంచి స్కూల్లో అయినా సరే ఏదన్నా ఫంక్షన్లు ఉంటాయి కదా స్కూల్లో కూడా, అక్కడక్కడ పెట్టినప్పుడు ఆడుకోవడం, పాడుకోవడం, ఫస్ట్ ప్రైజులు రావడం నాకు అసలు ఉన్నప్పటి నుంచి అది జరుగుతుంది అనమాట. మా ఊర్లో కూడా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఏమైనా కోలాటాలు వేసేది చిన్నప్పుడు. ఊర్లలో అందరి ఇళ్ళలో పోయి చేసేది మేము.
కోలాటం. హోలప్పుడు కూడా మళ్ళా కోలాటం కోలాటాలు మంచి ఏదో కోలు 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 అన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలు 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 అన్న కాదు మేలు కోలు 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 అన్న కాదు మేలు ఇలా ఇలా అని కోలాటం మంచి కోలాటం పాటలు పాడుకునేది బ్రహ్మాండంగా అసలు అదొక దుంకేది భూమి అంతా గజ్జు అనేది అక్కడ. చిన్నప్పుడే అంత ఎనర్జీగా చేసిందంటే ఇప్పుడు అవుతారా అసలు లేదా మరి. అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లుండే అన్న? మా అమ్మ నాన్న మా తాత నుంచి మా ఊరే అసలు నిజంగా నేనంటే చాలా ఇష్టం. మన పాటలన్నా మన ఆటలన్నా మన కార్యక్రమం ఉంది ఊర్లే అంటే అసలు ఎవరింటి కాడ ఉండేది లేదు. అంతరోజు ప్రోగ్రాం కాడ కూర్చోవడమే ఇంకా అంత మంచోళ్ళు మా అన్న. మరి మీ ఇంట్లో మా వదినమ్మ సపోర్ట్ ఎట్లున్నది? ఫ్యామిలీ మెంబర్స్ అంటే పిల్లలు ఎంతమంది? అంతమంది కళా కుటుంబమే అందరూ. వదిన మంచి అద్భుతమైన సింగరు. అమ్మా మా వదినమ్మని కూడా ఒక రోజు తీసుకొని వస్తా మరి ఇంటర్వ్యూ చేసుకోవాలి కదా. తప్పకుండా వినింటారు మీరు పాట. రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో 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 ఓరి మాయలోడా మామరా గోగు సిన్నవాడా మందులోడో ఓరి మాయలోడా మామరా గోగు సిన్నవాడా తగ జనకరి తగిడ 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 తా మాట ఈ పాట ఎవరు రాసిండ్లు ఎవరు వాడిల్లు అసలు? ఇదంతా ఇది జనపదులు పాడుకున్నటువంటి పాట. ఇది రాసిన పాటలు కావు. అది కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి కొంగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసెత్త జానకి కోడి పందెము అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసెత్త జానకి కోడి పందెము. అన్న నిజంగా అసలు మ్యూజిక్ లేకున్నా కూడా అసలు మనం కూర్చున్న కానీ దద్దరిల్లిపోతుంది తెలుసా అన్న. అంత మంచి గొంతుంది తెలుసా, స్వరం గాని ఎంత అద్భుతంగా వాడినాం అన్న. అసలు మనము జానపద జీవులం నరనరాన మనం ఇంకించుకున్న వాళ్ళం. మనకు వేరే మార్గమే లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఆ జానపద గేయానికే మీ గొంతుతోని ప్రాణం పోస్తున్నారు అనుకోవాలి అంతే అన్నయ్య. భగవంతుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, ఇట్లా తొలకపోతున్నాడు అన్న. అసలు ఈ ఆయా షేర్ పాట వాడే అవకాశం ఎట్లొచ్చింది? అసలు ఎవరిచ్చిండ్లు? మరి అందులో ఫస్ట్ టైం వాడిల్లు కదా, ఎట్లా అనిపించింది అన్న ఫీలింగ్? కొంచెం భయం ఉన్నది, ఖచ్చితంగా భయపడ్డాం. అంటే సినిమాలో కదా పాట అనేసి. సినిమా అది ఒక ప్యాన్ ఇండియా. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్, ఆయన దగ్గర పోయి పాడినప్పుడు అది కూడా చెన్నైలో పాడినాము. చెన్నైలో అక్కడికి వెళ్ళి పాడినాము. అబ్బో ఇది ఏమవుతుందో ఎట్లయితుందో అంటే ఇక మనకు ఆయన చెప్తా పోయిండు, మనం పాడుతా పోయినాం. ఆయన చెప్తా పోయిండు, మనం పాడుతా పోయినాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాటకు నా గొంతు సూట్ అయిందమ్మా. అంతే ఇక అందుకే ఇంతకంటే చెప్పలేము. ఆ వర్డింగ్కి అంత బ్రహ్మాండంగా రాసిండు కాసర్ల శ్యామ్ గారు. ముఖ్యంగా ఈ అవకాశం రావడానికి నాకు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారు, తర్వాత కాసర్ల శ్యామ్ మా మిత్రుడు. నిజంగా వాళ్ళు ఇద్దరి వల్లనే ఇవాళ ఆ పాట నేను పాడడం జరిగింది. ఒక ముచ్చట, కాసర్ల శ్యామ్ అన్న జోలు తీసినావు కాబట్టి అన్నతోనున్న అనుబంధం ఎలాంటిది మీకు? ఆ అన్న రాసిన పాట కన్నా నిజంగా నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా, మీ గొంతుతోని వాడి ప్రాణం పోసినట్టు అయింది తెలుసా అన్న. అన్నతో ఎట్లుండే ఆ అనుబంధం? మా అనుబంధం ఇప్పటిది కాదమ్మా, ఇక పాతకాలం అనుబంధం. చిన్నప్పటి దోస్తా మరి 30 ఏళ్ళ దోస్తాను మాది. 30 ఏళ్ళ దోస్తాను. వాగ్నూరు దేవయ్య, రసమై బాలకిషన్, కాసర్ల శ్యామ్, అంటే మేము జానపద వేదికలు పంచుకున్న వాళ్ళం. తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ మేము వరంగల్, కర్నారు, నిజామాబాద్ అంతా చేసిన వాళ్ళం. అన్న మరి ఆయా షేరు మన తెలుగులోనే కాకుండా ఇంకెన్ని లాంగ్వేజ్లలో వాడిండ్రు? హిందీ పాడినా, హిందీ కూడా వాడిండ్రు. హిందీలో కూడా పాడినా, అది కూడా మంచి సక్సెస్ అయింది. తెలుగు నుంచి సడన్ గా పోయిండ్రు హిందీలో వాడిండ్రు కదా, ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్? ఫీలింగ్ అట్లా ఏం లేదు, మనం విధంగా హైదరాబాద్ లో ఉంటాం. మనకు ఇదర్ జావు ఉదర్ జావు ఇవన్నీ వస్తాయి కదా. అంటే మనకు లాంగ్వేజ్ ఉంది కదా, చదువుకున్నాం కూడా మరగంలో, కాబట్టి ఏం ఇబ్బంది అనిపించలేదు. కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అన్నా కూడా లాంగ్వేజ్ మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసినారు, ఈజీగానే వాడినావు. అది ఇంకా రోజులకు పోతే ఇంకా షాన్నే పాటలు వాడిండ్రు, అందులో ఫోక్ సాంగ్స్ కూడా మస్తుగా వాడిండ్రు కదా. మరి మా కోసం నీకు ఆ ఫోక్ సాంగ్స్ లల్లా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాడిన దాంట్లో నీకు నచ్చిన పాట ఒకటి వాడన్నా. ఫస్ట్ మా బావగారు గోరెటెంకన్నా రాసినటువంటి పాట నాకు బాగా ఇష్టం. అది ఒకసారి అది పాడతా.
తప్పకుండా అన్న. పారేయేటి అలల మీద పండుటెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తెట నీరే తొనికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచువము నీదెంత చక్కని రూపమేవో లచువమ్మ నీదెంత చక్కని రూపమేవో లచువమ్మ కంచెరేగి తీపివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమోవో లచువమ్మ ఆకుదెంపి అలముదెంపి మేకలకు నీవు మేపు వేసి దున్ని నెర్రని దుక్కులల్లా దుసరి పొదల పాన్పు పైన అలిసి నీవు కునుకుబడితే లచువమ్మో నింగి తెప్పలాగి నీడబడుతయే లచువమ్మ కంచెరేగి తీపివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమోవో లచువమ్మ నీ కంఠమెంత మధురమోవో లచువమ్మ. బన్నా ఎంత అద్భుతంగా వాడినవే. మరి లచ్చుమమ్మ జాగల వెన్నెల అని ఒక్కసారి పాట పాడవా అన్న? వెన్నెలెవరమ్మా? నేనే అన్న, నా పేరు వెన్నెల. వెన్నెలమ్మ అని మరి మీ గొంతుతో నినాలని ఉన్నది అందుకే. కంచెరేగి తీపివోలే వెన్నెలమ్మో నీ కంఠమెంత మధురమోవో వెన్నెలమ్మ నీ కంఠమెంత మధురమోవో వెన్నెలమ్మ వెన్నెలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి. వెన్నెల సందమామ ఇవన్నీ కూడా మనకు జానపదాలకు దగ్గర ఉంటాయి. తర్వాత ఇక మనకి మొత్తం ప్రపంచం అంతా ఎరికైనటువంటి పాటలు తెలియదు కాదు. తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెర తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరే తెల్లాజీర బల బల తెల్లాజీర ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెర. తర్వాత ఏయ్ రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఏయ్ రామ రామ అరే రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో అద్దేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో రామ రామ అరే రామ రామ. జానపదాలు అంటే ఏంటంటే అందరు కలిసి పాడుకునేది ఇది. అందరూ కూడా అలవోకగా ఆసు కవిత్వం ఇది అంతా కూడా రాసినటువంటి యాయి. మంచిగా ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడన తిరిగే వసుదేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయే గాని యాడరాడే నీలవరుడు. అయినా వెనకటి పాటలే నయమన్నా కదా. ఏలే వెనకటి పాటలు ఇట్లా తీసుకుంటారు, ఇంత మార్పు చేస్తున్నారు, తలబడేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలియదు ఏముంది. ఒక పాట ఇంకొక పాట మనకి మంచిది అజ్జింది. శనియసేన్లనిలా వాడి సేతులియావే సెందురాల తువాల సేతులియావే సెందురాల తువాల సేతులియ నీకే నాకు సేతులియ సేతులియ అరే సేతులియ నీకే నాకు సెల్లెళ్ళున్నారో నిజం బాధ సిన్నోడా సెల్లెళ్ళున్నారో నిజం బాధ సిన్నోడా అని మంచి ఇలాంటి పాటలన్నీ అప్పటి నుంచి తీసుకొచ్చినాయి. అన్న నువ్వు పాటలు పాడే కాకుండా మంచి రచయిత అని కూడా విన్నా. అంటే ఎన్ని పాటలు రాసిండ్రు? నేను ఒక 600 పాటలు రాసింటమ్మా. అంటే ఇటు భక్తి ఇటు జానపదం ఇవన్నీ కూడా అన్ని కలిపి రాసిన 500-600 పాటలు రాసిన.
గౌలిగూడ గల్లి కాడ గోల చేసిన గౌలిగూడ గల్లి కాడ గోల చేసిన కాచిగూడ స్టేజి కాడ కాపు కాసిన పోరి పసందే లేదురో అయినా పసందయ్యిందిరో పోరి పసందే లేదురో అయినా పసందయ్యిందిరో అట్లేదు ఇట్లా ఉంది రెండు రకాలుగా అనిపిస్తుందని అప్పుడు తర్వాత అందులోనే మంచుకొండ అంచుల్లోకి రావే నా ఎంకి గుండెల్లో నా పూల గుర్తుంచి రావే నా ఎంకి మళ్ళీ రాయే నా ఎంకి అని అప్పుడు రాసుకున్నా. అంటే అవి ఇప్పుడు ఉన్నట్టు కనుక ఇప్పుడు వెళ్ళిపోయిన క్యాసెట్లు ఉండే ఆ క్యాసెట్లో ఉన్నప్పటిది అది అప్పుడు క్యాసెట్లు ఆ రీల్ ఉంటుండే. నా మళ్ళీ ఆడున్నదో నవయ్యారి సింగారి బంగారు మల్లి నా మల్లి ఆడున్నదో తెగిపోయిన గాలి పటము నేనైతినే తల్లి లేని పాప తండ్రి నేనైతినే తెల్ల పాలే గాని తల్లి పాలు లేవు తల్లడిల్లుతున్న పాప నా పాలేను నా మల్లి ఆడున్నదో. నాకు ఈ పాట బాగా ఇష్టం అన్న, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ ఉన్నది అందులో. అది అంటే ఇప్పుడు తండ్రి మిగిలిండు, బిడ్డ మిగిలింది, చిన్నపిల్ల, తల్లి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక తండ్రి పాడుతున్న పాట. ఎందుకంటే నాకు ఒకసారి చూసిన ఒకరిని చూసి అదే వాళ్ళు రాసేసుకున్నాను. అతని బాధను ఆ పాటలో పెట్టినా. మరి అతను నిన్నడు అన్న ఈ పాట మస్తు ఏడ్చిట్టు అన్న. ఇప్పుడు మీరు ఇంకా అయ్యప్ప మాలలు కూడా వేస్తారు, ఇప్పటికే వేస్తున్నారు అన్న? ఏ ఈడు నుండి వేస్తుండే? మర్చిపోయేదే. అంటే నేను 2010 నుంచి స్టార్ట్ చేసినమ్మా. అవతల కొన్ని పాటలు రాసిన, తర్వాత క్యాసెట్లు కూడా చేసిన. అప్పుడు దాని తర్వాత ఇంకా నన్ను లాక్కున్నాడు అయ్యప్ప. నువ్వు రా, నీతో చాలా పని, నువ్వు రా అన్నాడు అయ్యప్ప. ఇంకంతే. మరి అయ్యప్ప తండ్రిని మనం యాద్ చేసుకొని పాట అందుకోవాలి కదా. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అది అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను అయ్యప్ప నిన్ను, ఆ స్వామి నిన్ను, మణికంఠ నిన్ను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను, మణికంఠ నిన్ను మరువను. మరి ఈ ఉగాది పండగకు ఊరికి పోతున్నావా లేదా? ఉగాది పచ్చడి చేసుకుంటున్నారా లేదా? ఇంకోటి ఏంటంటే ఊర్లల్లా మనకు ఉగాది పండుగ షురువైనాకనే మామిడికాయలు తెంపుకొని తినాలి, ఉగాది పచ్చడి తాగిన తర్వాతనే మామిడికాయ పచ్చళ్ళు గాని మామిడికాయలు తినాలి అంటారు పెద్ద మనుషులు. మరి ఉగాదికి ఇంటికి అయినప్పుడు గానీ ఊర్లు ఉన్నప్పుడు గానీ మామిడికాయల దొంగతనం చేసిండ్రా? చిన్నప్పుడు చేసిన. చిన్నప్పుడు ఇట్లా మనకు తెలియకుండా జీడి ఉంటది, ఆ జీడి ఈడ పడితే పుండ్లు అయితే అనేది తెలియకుంటుండే కదా. పోతుంటే పర్రా 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 తెంపుతుంటే జీడి పుండ్లు, ఈ నుంచి ఇటు వరకు జీడి పుండ్లే. మరి ఈ ఉగాది పండగకు నేను మీ ఇంటికి వస్తా, మరి వదినమ్మ నాకు బచ్చాలు చేసి పెడతదా లేదా? బ్రహ్మాండంగా. అంతేనా? ఇప్పుడు తిని ఇంత మూట కట్టుకొని పో, అంతే. మరి ఇప్పుడు ఊర్లలో పంట పొలాల్లో కూడా మస్తుగా పాటలు పాడుకుంటారు, నాట్లు వేసేటప్పుడు కానీ పత్తి తీయబోయేటప్పుడు, పత్తి కలుపు తీసేటప్పుడు. ఇంకా అట్లనే ఊర్లలో నాటకాలు వేస్తుండే కదన్న, ఈ జానపదాలకు సంబంధించి ఇవన్నీ కూడా చేస్తుండే. ఇలాంటి కళలు ఏమన్నా కనుమరుగైపోతున్నాయని మీకు అనిపిస్తున్నదా? అది ఒకటి ఉందమ్మా, చిన్న బాధ అయితే ఉంది నాకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఈ ఊగు కథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, ఈ శారదగానాలు కావచ్చు, తర్వాత చింది యక్షగానాలు కావచ్చు, జమిడికలు, ఇవన్నీ ఎక్కడో ఒక చోట అట్లా చాలా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పెద్ద అక్కడ ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతి చోట చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు. ఆ తర్వాత ఆ కళ కూడా 10 కాలాల పాటు మనకు ఏంటంటే జానపదం అంటేనే సర్వకళలకు మూలం అమ్మ. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకే ఈ కళారూపాలన్నీ బతకాలి. ఈ బతకాలి అంటే వాటి గురించి అందరికీ తెలియాలి. అన్న, ఈ ఆయా షేరే మీ మొదటి పాటనా లేకపోతే ఇంతకుముందు కూడా ఏమైనా పాటలు ఇట్లా వాడిండ్రా సినిమాలల్లో? అయితే ఇంతకుముందు ఒక సినిమాలో వాడినాం, అది ఇంకా సినిమా రిలీజ్ కాలే, అవుతుంది రేపో మాపో. అది కూడా ఇప్పుడు మాకోసం ఆ పాట వినిపించాలి మరి. ఆ సినిమాలో ఒక పాట పాడినా, రాజా రమ్యం అని. ప్రణీల్ డైరెక్టర్ అయినా, మన చరణార్జున్ ఉన్నాడు కదా, ఆయన అన్ననే పాడించింటాను. బాగుంది పాట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఇక్కడ అయ్యకు తక్క తిమిథ
యాడికెళ్ళి వచ్చినావే వెన్నెల గూడెమంతా గుప్పినావే ఎన్నెల యాడికెళ్ళి వచ్చినావే ఎన్నెల గూడెమంతా గుప్పినావే ఎన్నెల తోడు కొరకు తొంగి చూసే ఎన్నెల జాడ దొరికి సింధులేసే ఎన్నెల జాడ దొరికి సింధులేసే ఎన్నెల కళ్ళు దుత్త గచ్చకాయ ఎన్నెలో ఎన్నెల గుచ్చినాది గుండెకాయ ఎన్నెలో ఎన్నెల అర్ధరాత్రి నిద్రలేపి ఎన్నెలో ఎన్నెల అమ్మవారి బొట్టు పెట్టి ఎన్నెలో ఎన్నెల లగ్గమాడుతాడు నిన్ను ఎన్నెలా ఓయమ్మ నీ పేరు ఎన్నెలనే కాదు అందుకనే అన్న లీనమైపోయినా. అరే లగ్గమాడుతాడు నిన్ను ఎన్నెలా సిగ్గు ఎగ్గు సాలు తీయి ఎన్నెలో ఎన్నెలా ఇక్కడ ఈ ఎక్కు తక్క తిమ్మితా అన్నా నిజంగా నా పెళ్ళికైతే నీతోనే పాడిపించుకుంటా. ఇదే పాట పెట్టుకుంటా. ఇప్పుడు కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ లని అవి తీస్తాను కదా, ఇదే పాడుతోంది. దుమ్ము లేపరు ఆయన ఇద్దరు. తప్పకుండా అన్న. ఇంకోటి ఇది నేనే యాక్టింగ్ చేసా దీనికి. వామ్మో, అది కూడా రచయిత సింగర్ యాక్టర్ కూడా మా జగ్గిరెడ్డి అన్న. పాట పాడు అంటే చిన్నప్పటి నుంచి ఉన్నదా, సడన్ గా మళ్ళా యాక్టింగ్ చేసుడు అనేసరికి భయం అనిపించలే? ఇంకా భయం ఎందుకమ్మా, మేము కొన్ని వేల వేదికలలో మేము కార్యక్రమాలు చేసిన వాళ్ళం. మాకు భయమే ఉంటుంది చెప్పు. ఆడతాం, పాడతాం, నవ్విస్తాం, ఏడిపిస్తాం, అన్ని చేస్తాం వేదికల మీద. అన్న ఆయా షేర్ పాట పాడినప్పుడు భయం అనిపించింది అన్నారు కదా, అట్లనే మన డైరెక్టర్ శ్రీకాంత్ అన్న గాని నాని అన్న గాని ఈ పాట విన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏందన్న అసలు? అంటే అక్కడ నానిగారు లేరు, అక్కడ మన శ్రీకాంత్ అన్నాడు, మన శ్యామయ్య ఉన్నాడు, తర్వాత అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఎంజాయ్ చేస్తూ పాడించినారు. ఇట్లా పాడిస్తారు ఆ సినిమా పాట అనిపించింది. అంతేనా? అరే మామూలు కాదు, ఆయన అందరు కూడా అది అట్లా వస్తుంది అక్కడ. అసలు అంటే పెద్ద స్టూడియో అది. బాగా ఆయన అని అని ఎంత బాగా అనిరుద్ధ్ గారు పాడించినారు. ఇక్కడ ఇంకా శ్రీకాంత్ అన్న అని వాళ్ళు శ్యామయ్య ఆయన ఆనందం. ఆయన నిజంగా మస్తు స్టెప్లు వేసుకొని అయిపోయిన తర్వాత మంచి అప్రిషియేషన్ చేశారు. మరి దావత్ వేసుకున్నారా లేదా? దావతా మంచిగా బయటికి రాగానే ఇంత గ్రీన్ టీ తాగిన. దావత్ అంటే మన తెలంగాణలో ఎట్టుండాలి, యాట కొయ్యాలి, సుక్క ముక్కుండాలి. సినిమా రిలీజ్ రోజు, సినిమా రిలీజ్ అయ్యాక చేస్తాం. మరి ఈ ఆయా షేర్ పాట పాడిన తర్వాత ఎవరన్నా మాకు కూడా పాట పాడండి అని అప్రోచ్ అయిండ్రా? అయినరు. సినిమాలేనా? మరి కొన్ని రోజులు ఒక పాట వస్తుంది, మంచిగా పెళ్లిళ్ళ భారతలలో వాడుకునే పాట వస్తుంది. మరి మా కోసం పాడరాదా? సస్పెన్స్ అది బయటికి వచ్చే వరకు. అంతేనా? అది వచ్చినాక మళ్ళీ నిన్ను అది తీసుకొని వస్తా, మనం ఇక్కడ వాడించుకునే డాన్స్ చేస్తాం. అదే మంచి మఫా కొట్టుడే. ఫోక్ సాంగ్స్ వాడిన్లు, సినిమా పాటలు వాడిన్లు, ఇంకా ముందు ముందు కూడా అవకాశాలు వస్తున్నాయి, రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇన్ని పాటలు పాడిన్లు కదా, ఏదన్నా ఒక్క పాటల బాగా దుఃఖం అనిపించిన పాట, మస్తు బాధపడిన పాట? బాధపడిన సందర్భం అంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఇక మా ఊరి గోసలు చెప్పుకున్నప్పుడు బాధపడ్డాము. నిజంగా అప్పుడు అట్లే ఉండే. నిజంగా అది ఇక మొత్తం వలసలు కదా, వలసల జిల్లా మాది పాలమూరు జిల్లా. ఎట్లా అసలు అంటే మంచిగా రాసింది మా అమరన్న. పల్లె పల్లె నా పల్లెను మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నాబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. చెట్టు మీద ఆ పిటారెగురవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చనూర్లా పలుగురాలు తేలినాయి. పని పాటలేక ప్రజలు బయలెళ్ళినారా. ఇట్లాంటి పాటలు ఎన్నో. సీతాన వేడుందిరా తెలంగాణ సేలన్నీ మిల్లాయరా, భూకంపము వచ్చి భూమి వగిలినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి, ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే, ఉసుకే భూములన్నీ ఉత్తదుమ్మైపాయే, మొదివే గడ్డలు కూడారా తెలంగాణలొట్టి మొద్దులాయరా అని అప్పుడు మన గోసలన్నీ ఎలబెట్టుకున్నాం. అంటే
అంటే అట్లా ఆ బాధనే. ఇంకా ఇప్పుడు ఏంటంటే మన మధ్యలో ఉండేటటువంటి బాధలు, మన మధ్యలో ఉండేటటువంటి కష్టాలు, అది కామన్. అది అన్న చాలా మందికి ఈ ఫోక్ అని అంటే లోకల్ అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని గ్లోబల్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తున్నది? బ్రహ్మాండంగా, అసలు గర్వంగా ఉంది. చెయ్యాలి, గ్లోబల్ కావాలనేదే కదా మా కోరిక. అంతేనా? అమ్మ అది పోవాలి, ఇంకా ఎక్కడెక్కడో వెళ్ళిపోవాలి ప్రపంచ దేశ. వాస్తవానికి ఇప్పటికే మేము ఎన్నో కంట్రీస్లో చేసినాం. ఇప్పుడు ఇదే జానపదమే, మాకు వేరే ఏం చేస్తాం. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత గల్ఫ్ కంట్రీస్, ఎక్కడ పడితే చాలా 15 దేశాల్లో చేసినాం. ఇవే మొత్తం మనం జానపదాలతోనే మేము అక్కడ పోయిందంతా. కాబట్టి ఏంటంటే గ్లోబల్ కావాలి. ఇక అట్టున్నప్పుడే జానపదులకు కూడా ఒక అవకాశం వచ్చినట్టుంటుంది. ఎందుకు ఇప్పటికి కూడా నువ్వు సినిమా పాటల్లో చాలా వరకు ఒక 3-4 అది ఉన్నా, ఓ 2-3 అయితే ఇది మనం ఉన్నాయి. అప్పుడు మనకు డీజే టిల్లు పేరు, వీని స్టైలే వేరు అని చెప్పి ఎన్నో పాటలు వచ్చినాయి కదా. తర్వాత గిర 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 గింగిరానివే, తురు 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 తోక పిట్టలే, చెర 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 ఎగిరిపోతదే రయంటూ రాగి వడిసెల్ల. అంటే మ్యాక్సిమం ఎక్కడ చూడు ఇట్లాంటి కొన్ని ఆ ఫోక్ బీట్స్ ఉంటే తప్ప వినలేని పరిస్థితి అయితే ఉంది. మెలోడీయే, కానీ ఒక సినిమాలో ఒక 2 పాటలన్నా ఇవి ఉంటేనే మంచి ఊపు వస్తుంది. ఆ సినిమాకు కూడా ఒక ఎనర్జీ ఉండాలి. సినిమా కంటే ఖచ్చితంగా ఫోక్ ట్యూన్ పడాల్సిందే ఇక అంతే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు బాధపడ్డా, నువ్వు సంతోషపడ్డా, నీ వెనకాల నేనుంటా, నువ్వు ధైర్యంగా చెయ్యు అన్న వ్యక్తి ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా. చెప్పకుండా నేను పాడుతుంటే నన్ను తీసుకొచ్చి మరి ప్రోగ్రాంలు చేపించిండు మా నాయన చదువుకుంటుంటే. నాయనకు కూడా ఇష్టం ఉంటుండేనా? బాగా నాయన మంచి బ్రహ్మాండంగా పద్యాలు పాడతాడు. మంచి బ్రహ్మాండమైన పద్యాలు. మా అమ్మ మంచి సింగరు, నాటేసుకుంటా వాడి. మా అమ్మ నాట్లేసేది మొత్తం కుటుంబం మొత్తం. ఏ మా తాత మంచి ఆయన ఒక పద్యాలు మంచిగా వేమన పద్యాలు అవి మధ్య వాడుతుండే. అట్లా మాది ఒక్కొక్కరి లోపల ఒక కళ ఉంది అనుకోరి. అట్లా చిన్నప్పటి నుంచి మా నాయన మా అమ్మ ఎక్కడ నాకు అడ్డు చెప్పిన వాళ్ళు కాదు. ఇంకా అట్లా వచ్చే సందర్భంలో మా ఊరోళ్ళు ఇప్పటికీ నా నెంబర్ లేకపోయినా కూడా తీసుకొని నాకు ఫోన్లు చేసి, అరే సూపర్రా, రే సూపర్రా, దుమ్మరా, షేర్రా, కొట్టినవరా అని చెప్పేసి వాళ్ళు ఉంటది కదా ఒక ఫీలింగ్. ఇంకేందన్నా మన ఆయా షేర్ పాటతోని ఒక తెలుగులోనే కాదు హిందీలో కూడా మస్తుగా దద్దరిల్లిపోయింది. ఆయే ఇక హిందీ నుంచి కూడా మస్తుగా ఫోన్లు వస్తాయి కావచ్చు, తయారుగుండి. ఇక కానేమో వస్తే కాదంటవా? అంతే, పోవడే ముందుకి, ఇంకా ఆగేది లేదు. తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ ఏ భాష వచ్చినా వాడతావా ఇక? పావుడే అంతే అంతే. అన్న ఇప్పటి వరకు అయితే ఈ తెలంగాణ పాటలు వాడేటోళ్లకు అంటే ఫోక్ సాంగ్స్ కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ ఇంకా అప్కమింగ్ ఇంకా కొంతమంది రావాలనుకుంటున్నారు కూడా, కొంతమంది భయపడి అక్కడనే అయిపోతున్నారు. వాళ్ళందరికీ మీరేం మెసేజ్ ఇస్తారు? ఏం లేదమ్మా, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అనేది అయితే అందరికి తెలుసు. అవునా? అంతే. ఒక మంచి పాట మనకు పడాలి అంటే నాకు ఇన్నేళ్ళు పట్టింది. ఎంబటే అంటే రాదు, ఏది రాదు. నీవు ఎంత అద్భుతమైన సింగరు కావచ్చు, అద్భుతమైన డాన్సర్వు కావచ్చు, ఇవి మంచి రచనలు చేయొచ్చు, కానీ నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా మీ దిశలో మీరు కష్టపడుతూనే రాండ్రి. అది ఏదో ఒకరోజు మీకు ఒక డెస్టినేషన్ ఉంటుంది. దాని నుంచి నువ్వు మెట్టు మెట్టు ఎక్కుతారా, అరే పొట్టు పొట్టు ఆకలి, అరే పేరు పతాలేను నిర్రా, ప్యారడైజ్ కి అడ్రస్ అయితా. అట్లా అన్న మరి ఆయా షేర్ పాట మొదటగా యూట్యూబ్ లో రిలీజ్ అయినాక ఇన్ని మిలియన్స్ కొట్టినాక మరి ఆ ఫీలింగ్ ఎట్లున్నది? ఉంటది కదమ్మా ఆటోమేటిక్ గా. మరి ఉంటది కదా అని అంత డల్గా చెప్తావేందన్న? ఉంటది కదా అంటున్నామ్మా. ఉంటది కదమ్మా అడుగుతా. సంతోషం కావాలి మాకు, ఆ సంతోషం ఉంటది కదమ్మా ఆటోమేటిక్ గా. సింహం మీద కూర్చొని ఆయా షేర్ పాట అన్నట్టుందా లేదా మరి? అంతే అంతే. ఇక అది ఇందాక చెప్పిన చూడు, పొట్టు పొట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా, అరే పేరు పత్తా లేను నిర్రా, ప్యారడైజ్ కి అడ్రస్ అయితా. నాతో కూడా వాడిపిస్తున్నావు అన్న. ఇది గిట్ట శ్రీకాంత్ అన్న, నాని అన్న చూడాలి గాని ఏంది బుజ్జిన ఎడికెళ్ళి పట్టుకొచ్చిన అంటారు కావచ్చు. 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది. 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల
నిజమన్నా అద్భుతం అసలు. మిమ్మల్ని మేము పాట పాడిపించుకుందామని పిలిచి నాతోనే పాటలు పాడిపిస్తాను నిజం. నేను మాటలు మర్చిపోయి పాటలకు ఇట్లా చకచక వచ్చేస్తున్నా. అంతే పాటకున్న గొప్పతనం అది. అందరికి కలిపేస్తుంది అంతే. ఆ, ఎంత బండ శత్రువులైనా కలుపుకోవాల్సిందే. అంతే. గొంతు కలిపడంలో గొంతు కలిపిస్తుంది, కాలు కలిపడం కాలు కలిపిస్తుంది. కల్పిస్తుందా అది పాట. అన్నా ఈ పండుగ పూట మీతోని మాటలు గాని పాటలు గాని ఒక్కొక్కటి చాలా అద్భుతంగా అనిపించినాయి, మస్తుగా అనిపించినాయి. ఇంకోటి అన్నా, ఆడ ఈడ ఏడ చూసినా నీ పాటనే మారి మ్రోగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అమ్మా. మళ్ళొకసారి నీకు అట్లనే మా వదినమ్మకు కూడా చెప్పు, అట్లనే అమ్మ నాయనకు కూడా చెప్పు. మళ్ళొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లా అనిపించినాయి మన జంగిరెడ్డి అన్నతోని మాట ముచ్చట్లు? మస్తుగా అనిపించినాయిలే, వేరే లెవెల్, అంతే కదా? మరి ఇంకెందుకు, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.